కలెక్టర్ గారికి వందనం, అభివందనం. బాలు రాచకొండ లచ్చన్న. రాచకొండ లచ్చన్న గారి బంగారు కొడుకు నువ్వేనన్నమాట. అయితే మా గురించి బాగానే తెలుసుకున్నావు అన్నమాట. తెలుసుకున్నాను. నువ్వు ఒక లుచ్చావని, పరమ లుచ్చాని తెలుసుకున్నాను. కలెక్టర్ నాకు ఒక పేరుంది, డి మోహన్ కుమార్. పెద్దవాడ జరిగింది ఈ కల్మతెరులో. మీరు ఆపడం కోసం ఇక్కడికి వచ్చాను. సింహపురి సింహాన్ని రా. నేను తప్పుకున్నావా లేదా తప్పుకున్నావా? దేనికైనా కోతలు కోతే నీలాంటి కోతల తోకలు కత్తించడం కొరదల కొదమ సభారావిడు. చూడు కలెక్టర్, మా గురించి నీకు పూర్తిగా తెలియదు, అందుకే పోతున్నావు. ప్రభుత్వ ఉద్యోగం అంటే ఏమనుకుంటున్నారా మీరు? మీరు మా చేతిలో మీరు అనుకుంటున్నారా? ఈ ప్రాంతానికి ఏ ప్రభుత్వ ఆఫీసర్ వచ్చినా మా చేతిలో కీలు బొమ్మ అవ్వాల్సిందే, లేదంటే వాడికి పోస్టల్ అడ్రస్ కూడా మిగలదు. ఏ రౌడీవా లేక పేరు రౌడీవా? నీ రౌడీజం అందుకోవడానికి నేను కావాలని ఇక్కడికి వచ్చాను. అందుకున్నావా? దేనికైనా సిద్ధం. చూడు కలెక్టర్, ఈ రాచకొండ వంశం గురించి నీకు పూర్తిగా తెలియదు, అందుకే ఇలా చెలరేగిపోతున్నావు. ఇకనైనా తెలుసుకో, లేకుంటే పతనం అయిపోతావు. మీరు చేసే అక్రమాలు, అవినీతి చూడలేక నేను ఇక్కడికి వచ్చాను. ఈ నేలను కడిగి శుభ్రం చేయడానికి ఇక్కడికి వచ్చాను. చిన్నవాడివి ఒప్పుకోలేవు. ఇంకొకసారి నా కంట్లో పడ్డావంటే నీకు నడవడానికి కాళ్ళు ఉండవు, నడవడానికి చేతులు ఉండవు. కాదు కూడదని ఆలోచన చేసామనుకో, ఈ బంధువుల ప్రాణమే ఉండదు. పుడిలో కాండ్రిస్తున్న పిల్ల కూడా రా నువ్వు, అందుకే ఇలా చెలరేగిపోతున్నావు. నా గురించి నీకు తెలియదు. నీలా రొమ్ములు విరుచుకొని తిరిగే వాళ్ళ కొమ్ములు తుంచగలరు. మగగిరు రావిడు. ఏ పిల్లకాకి నీకే దగ్గర ఉండేది చెప్ప. 100 కొట్లు తిన్న రాబందు కూడా ఒక్క గాలి వానకు కూలిపోగలదు. అది నీ ఊహ. వేళ్ళు ప్రాతుకుపోయిన మహావృక్షం రామ రాచకొండ వంశం. ఎంతటి మహావృక్షమైనా ఒక్క గాలి వానకు కూలిపోగలదు. ఓకే మిస్టర్ మోహన్ గారు, ఇక మాటలతో పని లేదు, స్ట్రైట్ గా పాయింట్కి వస్తున్నాను. పేద ప్రజల దస్తావేజుల ఫైల్ ఓపెన్ చేయకుండా ఉండాలంటే నీకెంత కావాలో చెప్పు. నువ్వు డబ్బులకు లేకపోతే నీ తలపో దించే రౌడీలకు కొంటాను. పెదవాడ నుంచి రౌడీలను తెప్పిస్తాను, కర్నూలు నుంచి బాంబులు తెప్పిస్తాను. నిన్ను చంపి పాతి పెట్టడానికి 10 అడుగుల స్థలం
లేకుండా నా పదహాల్లో ఉన్న ఇల్లు నీకు రాసిస్తాను. తప్పుతో తప్పుతో సంపాదించిన నా పదవికి నీకు అప్పచెప్తాను. నీకు చేతనైతే నన్ను చంపడం కాదు, నా ఇంటి గేటు ముందు ఉన్న కుక్కని కట్టే చూడు, పౌరైతే నీకు తెలుస్తుంది. ఏంట్రా నీ ధైర్యం? అది నా గుండెలో ఉంది, ఏంట్రా నీ పొగరు? నా వంశంలో ఉంది. చూస్తా, నీ అంతు చూస్తా. నీ పొగరు ఎంత వరకు ఉంటుందో చూస్తా. చూడు, ఒకవేళ నీకు అర్థం కాకపోతే నా ఊరు వెళ్ళి నా గురించి తెలుసుకో. కరెక్ట్గా నా ఊరు వెళ్ళడానికి గంట టైం పడుతుంది. కారులో వెళ్తావు లేదా బస్సులో వెళ్తావు, నడుచుకుంటూ వెళ్తావు, నీ ఇష్టం. అక్కడికి వెళ్ళాక నా గురించి ఎంక్వైరీ చేయి. నేనేంటో నా పవర్ ఏంటో తెలుస్తుంది నీకు. చూస్తా, నీ అంతు చూస్తా. అన్నట్టు నీకొక చెల్లింది కదూ, చాలా అందంగా ఉంటుందని విన్నాను. అసలే రోజులు బాగాలేవు, జాగ్రత్త. ఆడవాళ్ళని టార్గెట్ చేస్తే ఆడంగి వెనవా నన్ను చంపడానికి 24 గంటలు టైం అడిగావు. ఈ 24 గంటల్లో ఎన్ని అవతారాలు ఎత్తావు ఎత్తో. నువ్వు రావణాసురుడు వస్తే నేను శ్రీరాముడై బంధిస్తాను. నేను ఉగ్రనరసింహుడై దేవతకి నువ్వు నాపై నేను మీ శవాల మీద నడుస్తాను. నా వాళ్ళ మీద కానీ నీ కంటి పాప చూపు కూడా పన్నేను. నువ్వు ఆలోచన చేసావనుకో, పాదాల గంగలో పారేది నీరు కాదు, నీ నెత్తురు. అరాకు ఏంట్రా గొంతులేస్తుంది? మాటలో మర్యాద తగ్గిన, గొంతులో పవర్ పెరిగిన నీ అప్ప గుచ్చానంటే నీ నోటి నుంచి మాట రావడానికి మినిమం 5 సంవత్సరాలు పడుతుంది. ఓకే.